డాక్టర్, మా ఇంటి పక్కన కపుల్ వాళ్ళ బేబీని చూశాను. వాళ్ళ ఐవీఎఫ్ బేబీ అంట. నార్మల్గానే ఉంది ఐవీఎఫ్ బేబీ కూడా, మన బేబీస్ లాగే. మరి నేను బయట ఎక్కడో చూసాను ఐవీఎఫ్ బేబీస్ అబ్నార్మల్గా ఉంటారని. మరి ఆ బేబీ నార్మల్గా ఉందంటే ఎవరు చెప్పారండి ఐవీఎఫ్ బేబీస్ అబ్నార్మల్గా ఉంటాయని? ఐవీఎఫ్ బేబీస్ అబ్నార్మలే అయితే అసలు ఆ ప్రొసీజర్కి పర్మిషన్ ఎలా వస్తుంది? ఇంతమంది కపుల్స్ ఐవీఎఫ్ ఎందుకు చేసుకుంటారు? ఫస్ట్ ఐవీఎఫ్ చేసుకొని పిల్లలను కన్నాక సెకండ్ ఐవీఎఫ్ కోసం కూడా మళ్ళీ ఎందుకు వస్తారు? సో ఐవీఎఫ్ బేబీకి నార్మల్ బేబీకి అస్సలు తేడా లేదండి. ఓన్లీ దాట్ యువర్ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ఆర్ ఫర్టిలైజ్డ్ అవుట్ సైడ్ ద బాడీ ఇన్ ఐవీఎఫ్. అది ఒకటే తేడా. న్యాచురల్గా కన్సీవ్ అయినా మీ ఎగ్ స్పర్మ్ వల్లనే బేబీ ఫామ్ అవుతుంది. బయట కన్సీవ్ చేసిన మీ ఎగ్ స్పర్మ్ తోటే బేబీ ఫామ్ అవుతుంది. కాకపోతే ఆ ప్రొసీజర్ బయట జరుగుతుంటే అది ఏం కలుపుతారో, దాంట్లో ఏం చేస్తారో అనే ఒక అపోహ వల్ల అందరూ అలా అనుకుంటారు. బట్ బయట ల్యాబ్లో ఎన్వైరన్మెంట్, మీ గర్భసంచిలో ఉండే టెంపరేచర్, పీహెచ్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, హ్యూమిడిటీ, ఇవన్నీ కూడా గర్భసంచిలో ఎలా ఉండాలో అలా ఎగ్జాక్ట్లీ ల్యాబ్లో మెయింటైన్ చేసి కలుపుతారనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద యూట్రస్. సో దానికి ఎలాంటి తేడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఐవీఎఫ్లో మనం బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ సెలెక్ట్ చేస్తాం, బెస్ట్ క్వాలిటీ ఎగ్ సెలెక్ట్ చేస్తాం. సో సెలెక్షన్, అట్లీస్ట్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ సెలెక్టింగ్ గుడ్ ఎగ్స్ అండ్ గుడ్ స్పర్మ్స్. బట్ ఇన్ న్యాచురల్ కన్సెప్షన్ యూ వోంట్ హ్యావ్ దట్ ఛాన్స్. వాట్ ఎవర్ స్పర్మ్, మంచి స్పర్మ్ ఆర్ ఫాస్ట్ మూవింగ్ స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలుస్తుంది. అండ్ ఆ సైకిల్లో రిలీజ్ అయిన ఎగ్ ఎలాంటి క్వాలిటీ ఉందో కూడా మీరు న్యాచురల్గా తెలుసుకోలేరు. బట్ ఇన్ ఐవీఎఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఆల్ ద థింగ్స్. అండ్ బేబీని కూడా మనము ఎలాంటి మంచి గ్రేడ్ ఉంది, బేబీది ఎంబ్రియో గ్రేడ్ ఏంటి అది తెలుసుకోవచ్చు. బేబీ నార్మల్ బేబీనా, జెనెటిక్గా అబ్నార్మల్గా ఉందా, అవి కూడా మనం టెస్టింగ్ చేసి తెలుసుకోవచ్చు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఐవీఎఫ్లో ఇంకా హెల్తియర్ బేబీస్ పుట్టచ్చు, బికాస్ మనం అన్ని సెలెక్ట్ చేసి బెస్ట్ పెడుతున్నాం కాబట్టి. సో ఐవీఎఫ్ బేబీకి నార్మల్ బేబీకి వెయిట్ పరంగాను లేదా ఇంటెలిజెన్స్ పరంగాను ఏ రకమైన తేడా ఉండదు. అన్నీ సిమిలర్గానే ఉంటాయి. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్, ఇప్పుడు వాళ్ళ బేబీ ఎవరో వీక్ ఉందని తీసుకొస్తారు. ఐవీఎఫ్లోనే పుట్టిందండి బేబీ, కొంచెం డల్గా కనిపిస్తుంది. పేరెంట్స్కి ఎలాంటి జీన్స్ ఉంటే పిల్లలకి అలాంటి జీన్స్ ఉంటాయి. బట్ ఐవీఎఫ్ ప్రాసెస్ మీద బ్లేమ్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ దట్. మీ జీన్స్ మీ పిల్లలకి వస్తాయి. మీరు యాక్టివ్గా ఉన్నారు, మీ కలర్ ఫెయిర్గా ఉంది, బేబీకి అదే జీన్స్ వస్తాయి. మీరు డార్క్ కలర్గా ఉన్నారు, బేబీ కూడా అలానే ఉండొచ్చు. సో ఇట్ ఈస్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ యువర్ జీన్స్ అండ్ నాట్ ద ప్రొసీజర్ ఆఫ్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ. సో నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్.